ఓం శ్రీ గణేశాయ నమః. ప్రతి మంచి పనిని మొదలుపెట్టే ముందు గణపతిని పూజించటం మన పెద్దలు ఎందుకు చెప్పారు తెలుసా? ఈరోజు మనం గణపతి మహిమల గురించి, గణేశుడిని మొదట పూజించే రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. గణపతి పరిచయం. గణపతి అంటే గణాల అధిపతి. ఆయన విష్ణు, శివ, బ్రహ్మ వంటి దేవతలకి కూడా మంగళకరుడు. అందుకే ఆయన్ని విఘ్నేశ్వరుడు అంటారు. విఘ్నాలు, ఆటంకాలు తొలగించి విజయమార్గాన్ని సాఫీగా చేస్తాడు. 2. గణపతి పూజ ప్రారంభం ఎందుకు? ప్రతి శుభకార్యం ముందు గణపతిని పూజిస్తే వచ్చే విఘ్నాలు తొలగిపోతాయి. పనులు నిశ్చింతగా, విజయవంతంగా పూర్తి అవుతాయి. అందుకే శాస్త్రాలు కూడా చెప్పాయి, విఘ్నేశ్వరాయ నమః అని ప్రార్థన చేసి మొదలుపెట్టమని. 3. గణపతి చిహ్నాలలో అర్థం. గణపతికి పెద్ద తల ఉంది కదా, అది జ్ఞానాన్ని సూచిస్తుంది. బొద్దుపొట్ట ఓ ప్రపంచ విశాలతను. ముషికవాహనం మన లోపాలను దాటిపోవడం. ఆయన 2 దంతాలు కూడా మనకు జీవితంలో సత్యాన్ని, సహనాన్ని నేర్పుతాయి. 4. గణపతి మంత్రం శక్తి. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం రోజూ ఉదయం 3 సార్లు పలికితే మనసు స్థిరపడుతుంది, మంచితనం పెరుగుతుంది, విజయానికి మార్గం సజావుగా అవుతుంది. 5. చిన్న కథ. ఒకప్పుడు దేవతలు ఒక శుభకార్యానికి పోటీపడ్డారు. బ్రహ్మదేవుడు, మీరు ప్రపంచం చుట్టి రావాలి అన్నాడు. ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. కాని గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి, నాకు మీరు ప్రపంచం అన్నాడు. అలా విజేత అయ్యాడు. అందుకే గణపతిని ముద్దుగా పిలిచి ప్రార్థించినంత సులభంగా విజయాన్ని పొందగలుగుతాం. మీరు కూడా ప్రతిరోజూ చిన్నగా గణపతిని ప్రార్థించండి. విజయాలు మీ సొంతమవుతాయి. ఇలాంటి మరిన్ని భక్తి కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ డివోషనల్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః.